తొలి విడత పల్లెపూర్లో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. ఇక జిల్లాల వారీగా ఫలితాలు మనం చూస్తూ ఉన్నాము. తొలి విడత మొత్తం జిల్లాల వారీ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే తొలి విడతలో 166 పంచాయతీలకు గాను 130 స్థానాల్లో 120 స్థానాల్లో ఇప్పటికీ ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ 46 చోట్ల మొత్తం తీసుకున్నట్లయితే బీఆర్ఎస్ 26 చోట్ల, బీజేపీ 9 చోట్ల, ఇతరులు 39 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 46 మంది ఉంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 26 మంది, బీజేపీ మద్దతుదారులు 9 మంది, ఇతరులు 39 మంది. ఇండిపెండెంట్లు ఇతరులు అంటే ఆ పంచాయతీకి పోటీ చేసిన సర్పంచ్ కేటగిరీ అభ్యర్థులు 39 మంది ఇతరులు విజయం సాధించారు. ఇప్పటి వరకు వెల్లడవుతున్న ఫలితాలు మనం ఒకసారి చూద్దాం. జిల్లాల వారి ఫలితాలు ఆదిలాబాద్ జిల్లా తీసుకున్నట్లయితే 120 పంచాయతీలు 120 ఫలితాలు వెల్లడయ్యాయి. 166 గాను 120 ఫలితాలు ఇప్పటి వరకు వచ్చాయి. పల్లెపూరుకు సంబంధించి తొలి విడత ఫలితాలు వెల్లడవుతున్నాయి. నిర్మల్ జిల్లా తీసుకున్నట్లయితే నిర్మల్ జిల్లా మొత్తంలో 136 పంచాయతీలుగా 110 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి ఇప్పటి వరకు. ఇక మొత్తంగా పల్లెపూరులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 45 మంది, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 14 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 14 మంది, ఇతరులు 37 మంది ఈ పంచాయతీలు కైవసం చేసుకున్నారు. జిల్లాల వారి ఫలితాలు నిర్మల్ జిల్లాలో 136 పంచాయతీలకు గాను 110 పంచాయతీల ఫలితాలు ఇప్పటి వరకు వెల్లడయ్యాయి. ఇక జిల్లాల వారి ఫలితాల్లో ఆసిఫాబాద్ జిల్లా, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా 114 పంచాయతీలకు గాను 77 పంచాయతీల ఫలితాలు ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ 26, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 26 మంది, బీఆర్ఎస్ మద్దతుదారులు 27 మంది, బీజేపీ మద్దతుదారులు 6, ఇతరులు 18 మంది పంచాయతీలు కైవసం చేసుకున్నారు. మనం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఫలితాలు తెరపై చూస్తూ ఉన్నాం. 114 స్థానాలకు గాను 114 పంచాయతీలకు గాను 77 పంచాయతీల ఫలితాలు ఇప్పటి వరకు మనకు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 26 మంది, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 27 మంది, బీజేపీ మద్దతుదారులు 6, ఇతరులు ఇక 18 మంది పంచాయతీలు కైవసం చేసుకున్నారు. 77 పంచాయతీల ఫలితాలు ఇప్పటికీ వెల్లడయ్యాయి. పల్లెపూరు తొలి విడత ఫలితాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము. మంచిర్యాల జిల్లాకు తీసుకున్నట్లయితే 90 పంచాయతీలకు గాను 50 పంచాయతీల ఫలితాలు ఇప్పటివరకు మనకు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 30 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 8 పంచాయతీలు, బీజేపీ బలపరిచిన మద్దతుదారులు 3 పంచాయతీల్లో గెలుపు సాధించారు. ఇతరులు 9 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా మనం చూస్తూ ఉన్నాము ఫలితాలు, పంచాయతీ ఫలితాలు 90 పంచాయతీలకు గాను 50 పంచాయతీల ఫలితాలు స్క్రీన్పై మనకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 30 మంది గెలిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 8 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 3, ఇతరులు 9 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. స్క్రీన్ పై మనం చూస్తుంది నిజామాబాద్ జిల్లా పంచాయతీ తొలి విడత ఫలితాలు 184 స్థానాలకు గాను 105 పంచాయతీల ఫలితాలు ఇప్పటివరకు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ 71 పంచాయతీలు కైవసం చేసుకుంటే, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 71 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ మద్దతుదారులు 11 మంది పంచాయతీలు విజయం సాధించారు. బీజేపీ మద్దతుదారులు 10 మంది, ఇతరులు 13 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. 184 పంచాయతీలకు గాను 105 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 71 పంచాయతీలు కైవసం చేసుకుంటాయి. బీఆర్ఎస్ కేవలం 11 పంచాయతీలు కైవసం చేసుకుంది. ఇప్పటివరకు బీజేపీ 10
పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే ఇతరులు 13 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇప్పుడు మనం కామారెడ్డి ఫలితాలు చూస్తున్నాం. 167 పంచాయతీలకు గాను 100 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 44 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన మద్దతుదారులు 30 మంది విజయం సాధించారు. బీజేపీ మద్దతుదారులు 11 మంది పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇతరులు 15 పంచాయతీలు విజయం సాధించారు. ఇప్పటివరకు తొలి విడతలో జరుగుతున్న కామారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లాల వారి పంచాయతీ ఫలితాలు మనం చూస్తున్నాం. 167 పంచాయతీలకు గాను 100 పంచాయతీల ఫలితాలు ఇప్పటివరకు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 44 మంది గెలిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 30 మంది గెలిచారు. బీజేపీ మద్దతుదారులు 11 మంది గెలిచారు. ఇతరులు 15 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. రైట్. ఇక కరీంనగర్ జిల్లాకి సంబంధించిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 18 మంది గెలిస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 8 మంది, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 14 మంది, ఇతరులు 13 మంది పంచాయతీలు కైవసం చేసుకున్నారు. మొత్తం 92 పంచాయతీలకు గాను కరీంనగర్ జిల్లాలో 53 పంచాయతీలు ఫలితాలు ఇప్పటివరకు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 18 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 8 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 14 పంచాయతీలు కైవసం చేసుకుంటే ఇతరులు 13 చోట్ల పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది పెద్దపల్లి జిల్లా తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు. మనం కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 42 చోట్ల పంచాయతీలు కైవసం చేసుకున్నారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 11 పంచాయతీలు విజయం సాధించారు. ఇక బీజేపీ ఇంకా ఖాతా తెరవలేదు. ఇతరులు 5 మంది పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి 58 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. 99 పంచాయతీలకు గాను 58 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 42 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ మద్దతుదారులు 11, బీజేపీ ఇంకా ఖాతా తెరవకపోయినా కూడా ఇతరులు 5 పంచాయతీల్లో విజయం సాధించారు. జగిత్యాల పంచాయతీలు ఎన్నున్నాయనేది మనం ఒకసారి స్క్రీన్ పై చూస్తే 122 పంచాయతీలకు గాను 75 పంచాయతీల ఫలితాలు ఇప్పటివరకు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 33 చోట్ల, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 22 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 10 చోట్ల, ఇతరులు 10 చోట్ల పంచాయతీలు విజయం సాధించారు. మొత్తం 75 పంచాయతీలకు గాను 122 పంచాయతీల్లో 72 పంచాయతీల ఫలితాలు ఇప్పటివరకు మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 33 మంది విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 22 మంది విజయం సాధించారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 10 చోట్ల విజయం సాధిస్తే ఇతరులు 10 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. రైట్. సిరిసిల్ల ఫలితాలు ఇప్పుడు మనం చూస్తాం స్క్రీన్ పైన. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఫలితాలు 50 పంచాయతీల ఫలితాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మొత్తం 85 పంచాయతీలకు గాను 50 ఫలితాలు మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 29 చోట్ల, బీఆర్ఎస్ మద్దతుదారులు 12 చోట్ల, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 5 చోట్ల, ఇతరులు 4 చోట్ల పంచాయతీలు విజయం సాధించారు. రాజన్న సిరిసిల్ల ఇప్పటివరకు మనం చూసాం. పల్లె పోరుకు సంబంధించి జిల్లాల వారి ఫలితాలు స్క్రీన్ పై మనం చూస్తున్నాం. వెనువెంటనే ఫలితాలు అందించే ప్రయత్నం చేస్తున్నాం. 163 పంచాయతీలకు గాను సిద్దిపేట జిల్లాలో 163 పంచాయతీలకు గాను 135 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 52 చోట్ల, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 56 చోట్ల, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 9 చోట్ల, ఇతరులు 18 చోట్ల పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇది సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన జిల్లా ఫలితాలు. 136 పంచాయతీలకు గాను 70 ఫలితాలు ఇప్పటికీ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 35 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 25 చోట్ల, బీజేపీ 1 చోట విజయం సాధించాయి. ఇక్కడ ఇతరులు 9 పంచాయతీలు విజయం సాధించారు. రైట్. మెదక్ జిల్లా ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. కాంగ్రెస్ మద్దతుదారులు 91 చోట్ల, బీఆర్ఎస్ మద్దతుదారులు 32 చోట్ల విజయం సాధించారు. మెదక్ జిల్లాలో 160 గాను 131 ఫలితాలు వెల్లడయ్యాయి. ఇతరులు 8 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుదారులు 91 చోట్ల, బీఆర్ఎస్ మద్దతుదారులు 32 చోట్ల, ఇతరులు 8 చోట్ల విజయం సాధించారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ఫలితాలు పంచాయతీ తొలిపూరు తొలి విడత ఫలితాలు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫలితాల్లో 174 పంచాయతీలకు గాను రంగారెడ్డి జిల్లాలో 109 ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ 57 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 40 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 5 చోట్ల, ఇతరులు 7 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. రైట్. వికారాబాద్ ఫలితాలు ఇప్పుడు మనం స్క్రీన్ పైన. వికారాబాద్ ఫలితాలు
వికారాబాద్ ఫలితాల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 107 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్నారు. అత్యధికంగా బీఆర్ఎస్ అభ్యర్థులు 38 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు 38 పంచాయతీలు తీసుకుంటే బీజేపీ మద్దతుదారులు 2 చోట్ల విజయం సాధించారు. ఇతరులు 5 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. రైట్ నెక్స్ట్ మహబూబ్ నగర్ పంచాయతీ ఫలితాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. తొలి విడతలో జరిగిన మహబూబ్ నగర్ పంచాయతీ ఫలితాలు చూస్తే 139 పంచాయతీలకు గాను 110 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. దీంట్లో కూడా కాంగ్రెస్ బీజేపీ టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ 50 చోట్ల విజయం సాధిస్తే కాంగ్రెస్ మద్దతుదారులు గెలిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 48 చోట్ల విజయం సాధించారు. ఇతరులు 12 చోట్ల పంచాయతీలు కైవసం చేసుకున్నారు. నాగర్ కర్నూలు ఫలితాలు జిల్లాల వారీగా 151 పంచాయతీలకు గాను 118 పంచాయతీల ఫలితాలు మనం స్క్రీన్ పై చూస్తున్నాం. కాంగ్రెస్ మద్దతుదారులు 71 చోట్ల గెలిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 35 చోట్ల మాత్రమే గెలిచారు. ఇక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 5, ఇతరులు 7 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇది మనం వనపర్తి జిల్లా ఫలితాలు 87 పంచాయతీలకు గాను 55 పంచాయతీల ఫలితాలు స్క్రీన్ పై చూస్తున్నాము. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 27 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 22 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 2 చోట్ల, ఇతరులు 4 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ జోగులాంబ గద్వాల జిల్లా ఫలితాలు చూద్దాం. తొలి విడత పంచాయతీ పోరు ఫలితాలు చూద్దాం. 106 పంచాయతీలకు గాను 73 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ మద్దతుదారులు పూర్తిగా ఆధిపత్యం చెలాయించారు. 48 మంది పంచాయతీలు కైవసం చేసుకుంటే కాంగ్రెస్ మద్దతుదారులు, బీఆర్ఎస్ కేవలం 6 అభ్యర్థులు మాత్రమే పంచాయతీలు కైవసం చేసుకున్నారు. బీజేపీ ఒక మెట్టు ఎక్కువగా 7 పంచాయతీలు కైవసం చేసుకుంది. ఇతరులు 12 పంచాయతీలు విజయం సాధించారు. తొలి విడత పల్లెపోరు ఫలితాలు వెల్లడవుతున్నాయి. ఉత్కంఠ, ఉద్విగ్నత వాతావరణంలో గ్రామీణ ఓటరు బ్యాలెట్ బాక్సులో నిక్షిప్తం చేసిన తీర్పు తేటతెల్లమవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలు మనం చూద్దాం. ఇక గ్రామ పంచాయతీ కార్యాలయ అధికారులు అక్కడ పంచాయతీలు నిర్వహించిన ఫలితాలు ఇప్పుడే వెల్లడి చేస్తున్నారు. నారాయణపేట జిల్లాకు సంబంధించి 67 పంచాయతీలకు గాను 55 ఫలితాలు ఇప్పటికీ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 35 మంది గెలుపొందితే బీఆర్ఎస్ మద్దతుదారులు 5 చోట్ల విజయం సాధించారు. బీజేపీ మద్దతుదారులు 2 చోట్ల, ఇతరులు 13 చోట్ల విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇక నల్గొండ జిల్లా ఫలితాలు మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 82 చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతుదారులు 32 చోట్ల విజయం సాధిస్తే ఇతరులు 14 చోట్ల విజయం సాధించారు. బీజేపీ ఇంకా ఇక్కడ ఖాతా తెరవలేదు. నల్గొండ ఫలితాలు 318 ఫలితాలకు గాను 128 ఫలితాలు ఇప్పటివరకు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 82 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 32 చోట్ల విజయాన్ని దక్కించుకున్నారు. ఇతరులు 14 చోట్ల విజయాన్ని కైవసం చేసుకున్నారు. ఇక నెక్స్ట్ ఫలితాలు పల్లెపోరు చాలా రసవత్రంగా సాగుతుంది. కొన్ని చోట్ల ఇంకా ఫలితాలు ప్రకటించడానికి కొంచెం తర్జన భర్జన కూడా జరుగుతుంది. కొన్ని చోట్ల టాస్ వేసి గెలుపును ఖరారు చేస్తూ ఉంటున్నారు. అయితే మరింత ఫలితాల విశ్లేషణ మనం చూద్దాం. జిల్లాల వారి ఫలితాలు మనం చూస్తే సూర్యాపేట జిల్లాకు సంబంధించి 159 జిల్లాల పంచాయతీలకు గాను సూర్యాపేటలో 159 పంచాయతీలకు గాను 116 ఫలితాలు ఇప్పటివరకు మనం వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 72 చోట్ల గెలిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 38 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 2 చోట్ల, ఇతరులు 4 చోట్ల విజయాన్ని కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ యాదాద్రి భువనగిరికి సంబంధించి జిల్లాల వారి ఫలితాలు యాదాద్రి భువనగిరికి సంబంధించి మనం ఇప్పుడు ఫలితాలు స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 56 చోట్ల గెలిస్తే బీఆర్ఎస్ మద్దతుదారులు 30 చోట్ల, బీజేపీ ఒక స్థానంలో ఒక పంచాయతీ కైవసం చేసుకుంటే ఇతరులు 13 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి పిక్చర్ మనం జిల్లాల వారి పంచాయతీలు 153 జిల్లాలకు గాను 100 పంచాయతీలు ఇప్పటికీ ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ మద్దతుదారులు 56 చోట్ల, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 30 చోట్ల, బీజేపీ మద్దతుదారు ఒక పంచాయతీ కైవసం చేసుకుంటే ఇతరులు 13 చోట్ల విజయాన్ని సాధించారు. ఇక వరంగల్కు సంబంధించిన ఫలితాలు స్క్రీన్ పై మీకు వేగంగా అందించాలని ప్రయత్నం చేస్తున్నాము. 91 చోట్ల ఎన్నికల జరగ్గా
91 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 50 ఫలితాలు ఇప్పటికీ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 30 చోట్ల, బీఆర్ఎస్ మద్దతుదారులు 16 చోట్ల, ఇతరులు 4 చోట్ల పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్నారు. హనుమకొండ జిల్లాకు సంబంధించి ఫలితాలు ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. హనుమకొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 20 చోట్ల, బీఆర్ఎస్ మద్దతుదారులు 13 చోట్ల, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 7 చోట్ల, ఇతరులు 13 చోట్ల పంచాయతీలు కైవసం చేసుకున్నారు. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి ఫలితాలు స్క్రీన్ పై రైట్. మొత్తం ఎన్ని పంచాయతీలకు జరిగాయంటే మహబూబాబాద్ జిల్లాలో 155 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 112 ఫలితాలు ఇప్పటికీ వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 61 చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 39 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 5 చోట్ల, ఇతరులు 7 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక జనగామ జిల్లాకు సంబంధించి ఫలితాలు స్క్రీన్ పైన చూద్దాం మనం. జనగామ జిల్లాకు 110 పంచాయతీలకు గాను 70 పంచాయతీల ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 49 చోట్ల, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 17 చోట్ల, ఇతరులు 4 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్నారు. నెక్స్ట్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తూ ఉన్నాము. 82 ఫలితాలకు గాను 47 ఫలితాలు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి 82 పంచాయతీలకు గాను 47 పంచాయతీల ఫలితాలు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాం. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 31 చోట్ల, బీఆర్ఎస్ మద్దతుదారులు 9 చోట్ల, బీజేపీ మద్దతుదారులు 2 చోట్ల, ఇతరులు 5 ఫలితాలు అంటే 5 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్నారు. నెక్స్ట్ ములుగు జిల్లాకు సంబంధించిన ఫలితాలు స్క్రీన్ పై. కాంగ్రెస్ మద్దతుదారులు 31 చోట్ల, బీఆర్ఎస్ మద్దతుదారులు 11 చోట్ల విజయం సాధించారు. ఈ పంచాయతీల్లో ఫలితాల్లో 48 ఫలితాలకు గాను 42 ఫలితాలు ములుగు జిల్లాలో అత్యధికంగా 42 ఫలితాలు ఇప్పటికి వచ్చాయి. 48 పంచాయతీలకు గాను ములుగు జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ మద్దతుదారులు 31 ఫలితాలు అంటే 31 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ 11 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంది. ఇక మనం ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఫలితాలు ఇప్పుడు ఆన్ స్క్రీన్. కాంగ్రెస్ 101 పంచాయతీలు, చాలా ఎక్కువ పంచాయతీలు ఇక్కడ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ మద్దతుదారులు తమ ఖాతాలో వేసుకున్నారు. 33 పంచాయతీలు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందితే ఇతరులు 12 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 59 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ మద్దతుదారులు 31 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇతరులు 13 పంచాయతీలు కైవసం చేసుకున్నారు.